జాతీయ రాజకీయాలే ప్రధాన అస్త్రంగా టీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేసింది. ఎన్నికల ఫలితాల తర్వాత కేంద్ర రాజకీయాల్లో టీఆర్ఎస్ కీలక భూమిక పోషిస్తుందంటూ ఆ పార్టీ నాయకులు ప్రచారం చేస్తున్నారు. ఎటువంటి పాత్ర పోషించబోతుంది టీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్ర రాజకీయాల్లో ఎటువంటి పాత్ర పోషించబోతున్నారు? 16+1 లోక్సభ స్థానాలతో కేంద్రంలో చక్రం తిప్పే అవకాశాలు ఉంటాయా? టీఆర్ఎస్ పార్టీతో కలిసి వచ్చేటువంటి రాజకీయ పార్టీలేంటి? ఉత్తర భారతదేశానికి చెందినటువంటి రాజకీయ శక్తులు, పార్టీలు దక్షిణ భారతదేశానికి చెందినటువంటి రాజకీయ పార్టీలకి అవకాశం కల్పిస్తాయా? ఇట్లాంటి అనేక అంశాలపై మనతో మాట్లాడేందుకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారు మనతో ఉన్నారు. నమస్తే కేటీఆర్ గారు, జాతీయ రాజకీయాల్లో పదే మేము చక్రం తిప్పుతా ఉన్నారు. ఎటువంటి పాత్ర పోషించబోతున్నారు? ఎన్నికల ఫలితాల తర్వాత టీఆర్ఎస్ అనేది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కావచ్చు, దేశ ప్రజలు కావచ్చు. 2014 చూసుకుంటే శ్రీనివాస్ గారు, మీరు ఆనాడు దేశంలో నరేంద్ర మోడీ గారికి ఎదురు లేదు. మొత్తంగా ఆయనకి 283 సీట్లు, ఆయన పార్టీకి ఆయనకు వచ్చి ఒక ఏకపక్షమైన వాతావరణం దేశ స్థాయిలో ఆయనకు ఉండింది. కానీ ఈ 5 ఏళ్లలో వచ్చిన మార్పులు గమనిస్తే బీజేపీ బాగా దెబ్బతినిపోయిన పరిస్థితి, కాంగ్రెస్ పుంజుకోని పరిస్థితి. ఈ క్రమంలో ఎక్కడెక్కడైతే దేశంలో ఏ రాష్ట్రాల్లోనైతే ఒక ప్రత్యామ్నాయ శక్తి ఉందో అక్కడ దేశ ప్రజలు వాటి వైపు మొగ్గు చూస్తున్న పరిస్థితి. అంటే నాన్ కాంగ్రెస్, నాన్ బీజేపీ సెక్షన్స్ వైపు 100% ఉందండి. ఉదాహరణకి బెంగాల్లో ఈరోజు తృణమూల్ కాంగ్రెస్ తప్ప ఇంకక్కడ వేరే వైపు మొగ్గు లేదు. ఉత్తరప్రదేశ్లో ఎప్పుడైతే సమాజ్వాదీ, బహుజన్ సమాజ్ పార్టీ ఒకటైనాయో, పొత్తు పెట్టుకున్నాయో, అప్పటి నుంచి మీరు గమనిస్తే వచ్చిన ప్రతి ఎన్నికల ఫలితం ఉప ఎన్నికల్లో వారికి అనుకూలంగా చాలా గొప్పగా వచ్చింది. తర్వాత ఒరిస్సాలో బిజు జనతాదళ్ కానీ, తెలంగాణలో టీఆర్ఎస్ కానీ, ఆంధ్రాలో వైఎస్ఆర్సీపీ కానీ, ఈ రకంగా చూస్తే దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీల మధ్యనే, నాన్ కాంగ్రెస్, నాన్ బీజేపీ ప్రాంతీయ పార్టీల మధ్యనే 150 నుంచి 170 సీట్లు వచ్చే పరిస్థితి కనబడుతున్నది. ఈ 150-170 సీట్లతో రేపటి రోజున మనందరం ఈ పార్టీలన్నీ ఒక దగ్గర కూర్చుంటే ఎంతసేపు గతంలో చూసినట్టయితే గతానుభవాలు మన శక్తిని ఇతరులకు ఊది. ఇప్పుడు ఉదాహరణకి 2004లో కాంగ్రెస్కి వచ్చిన సీట్లు 140, మొత్తం 545 మంది లోక్సభ సభ్యులు ఉండే పార్లమెంట్లో కాంగ్రెస్కి వచ్చింది 140. 140తో కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల పాటు దేశాన్ని పరిపాలించింది. ఎంతసేపు ఇతరులు ఈ రెండు పార్టీలకు శక్తినిచ్చినట్టు కాకుండా ఈ ఇతర పార్టీలే ఒక దగ్గర కూర్చొని, అంటే ఇదేదో రాజకీయం కోసం, ఓ పదవి కోసం కాదు. 71 ఏళ్ళుగా ఈ దేశాన్ని పరిపాలించింది 2 జాతీయ పార్టీలు, ఒకటి కాంగ్రెస్, 2 బీజేపీ. 71 ఏళ్ళలో దేశ సామాన్యుడి స్థితిగతులు ఏమైనా మారినాయంటే మారలేదు. రోడ్లు లేని ఊర్లు, నీళ్లు లేని ఇల్లు, అసలు కనీసం టాయిలెట్ లేని ఇల్లు, కరెంటు లేని ఇల్లు ఎన్నో ఉన్నాయి ఈ దేశంలో. కాబట్టి 71 ఏళ్లలో ఏ మార్పు తీసుకురాలేని ఈ జాతీయ పార్టీలకు పక్కకు పెట్టి ప్రాంతీయ పార్టీలు ఒక సమాఖ్య స్ఫూర్తితో ఒక దగ్గరికి వచ్చి దేశంలో అధికార వికేంద్రీకరణ జరగాలి, ప్రజల బాగు కోరే విధంగా పాలసీల రూపకల్పన జరగాలి అనే ఒక ఎజెండాతో మన ముఖ్యమంత్రి గారు ముందు. కేంద్రంలో ఇప్పటిదాకా అధికారం చెలాయించినటువంటి యూపీఏ అనండి, ఎన్డీఏ అనండి, మీరంటే కాంగ్రెస్ బీజేపీల యొక్క వైఫల్యాలే కేంద్ర బిందువుగా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలన్న ఆలోచనకి కేంద్ర బిందువు అదేనా? 100%. ఎందుకంటే వాళ్ళిద్దరి వైఫల్యం అనేది ఒక ప్రధానమైన అంశం అవుతే, దానికి మించి 71 ఏళ్లలో జరగని పనులు ఈరోజు తెలంగాణ అనే ఒక రాష్ట్రంలో కేవలం 5 ఏళ్లలోనే కేసీఆర్ గారి సారథ్యంలో మనం చేసుకోగలుగుతాం. ఉదాహరణకి 24 గంటల కరెంటు వ్యవసాయానికి దేశంలో ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఇంటింటికి తాగునీరు ఇవ్వాలనే ఒక కార్యక్రమానికి రూపకల్పన చేసి చివరి అంకంలో 99% పూర్తయి 1% మిగిలిన పని మిషన్ భగీరథ. ఆ పరిస్థితుల్లో ఉన్న ఒక అద్భుతమైన ప్రాజెక్టు. రైతు బంధు రూపంలో వ్యవసాయానికి పెట్టుబడి ఇవ్వాలనే ఒక విప్లవాత్మకమైన ఆలోచన. రైతు మరణిస్తే ఆ కుటుంబానికి అండగా ఉండాలని రైతు బీమా. ఒక అమ్మాయి పెళ్లి చేసుకుంటే కళ్యాణ లక్ష్మి లాంటి కార్యక్రమం. మౌలిక వసతులు ఇంప్రూవ్ చేయాలని చెప్పి 7,000 మెగావాట్ల నుంచి 24,000-25,000 మెగావాట్లకు విద్యుత్ స్థాపిత సామర్థ్యాన్ని పెంచే ప్రయత్నం. అంటే ఈ రకంగా చూసినట్టయితే ఒక బహుముఖమైన ఎజెండాతో సంక్షేమాన్ని, అభివృద్ధిని కలిపి 5 ఏళ్లలోనే తెలంగాణలో మనం ఏదైతే చేయగలిగామో అదే రకమైన ఎజెండాని దేశ స్థాయిలో కనుక అమలు చేయగలిగితే, కొంత సమాఖ్య స్ఫూర్తితో దేశం బాగుపడాలంటే రాష్ట్రాలు వేగవంతంగా అభివృద్ధి చెందాలి. గుత్తపెత్తనం మొత్తం ఢిల్లీలో పెట్టుకుని రాష్ట్రాలను గొంతు నొక్కడం కాదు, రాష్ట్రాలకు మరిన్ని వనరుల మీద ఆధిపత్యం కానీ, మరింత సపోర్టివ్ సిస్టమ్ కానీ. గత ప్రభుత్వాల వైఫల్యాలు ప్లస్ మీ సంక్షేమ పథకాలకు వచ్చిన దేశవ్యాప్తంగా వచ్చిన ఆదరణ ఒక జాతీయ రాజకీయాల వైపు ఫోకసింగ్ పెట్టాలి. సమాఖ్య స్ఫూర్తితో, సమాఖ్య అంటే దేశంలోని అన్ని రాష్ట్రాలు కూడితేనే సమాఖ్య అనే ఆలోచనతో, రాష్ట్రాలు బాగుపడితే దేశం వేగంగా ముందుకు పోతుందనే ఆలోచనతో 71 ఏళ్లలో జరగంది 5 ఏళ్లలో చేసుకోవాలి అంటే
అధికార వికేంద్రీకరణ జరగాలి, గుత్తపెత్తనం ఢిల్లీది పోవాలన్న ఆలోచనతో పోవాలి. రైట్ 16+1 మీ మిత్రపక్షంతో కలిపితే 17తో ఎలా సాధ్యం? వివిధ పార్టీల దగ్గర, రీజనల్ పార్టీల దగ్గర 30, 40, 50 దాకా లోక్సభ స్థానాలు ఉన్నాయి. వీళ్ళకి ఎట్లా సాధ్యం అనేటువంటి ఒక పదే ఇతర పక్షాలు కానీ, మీ వ్యతిరేకులు కానీ, ఇలాంటి ఇతర రాజకీయ శక్తులు కానీ మాట్లాడుతున్నటువంటి. ఇందులో రెండు ఉన్నాయండి. ఒకటి 2014లో 16 ఉంటే 16కు విలువ లేదు. ఎందుకంటే మోడీ గారికి ఎవరి మద్దతు అవసరం లేదు, ఏ పార్టీకి మద్దతు అవసరం లేని పరిస్థితి అన్నాడు. ఈరోజు అట్లాంటి పరిస్థితి లేదు. ఈరోజు చాలా అస్పష్టమైన ముఖ చిత్రం ఉంది. ప్రాంతీయ శక్తులే అల్టిమేట్గా ఒక బలమైన కూటమిగా ఆవిర్భవించే అవకాశం స్పష్టంగా మన కళ్ళ ముందు కనబడుతూ ఉంది. రెండవది ఏమంటే ఈ 16గా ఉండదు. ఈ 16కు మరొక 140, 150 తోడయ్యే పరిస్థితి కనబడుతూ ఉంది. అలాంటప్పుడు అతిపెద్ద కూటమి, ఇంకొక విషయం అందరూ మర్చిపోతుంది ఏమంటే, ఇదేదో కాంగ్రెస్ బీజేపీ మధ్య జరగట్లేదు పోరాటం. ఈరోజు జరుగుతున్న పోరాటం కాంగ్రెస్ సారథ్యంలోని కూటమి ఒకటి ఉంది దేశంలో, బీజేపీ సారథ్యంలోని కూటమి రెండోది ఉంది, నాన్ కాంగ్రెస్ నాన్ బీజేపీ కూటమి మనం ఏదైతే ప్రయత్నం చేస్తున్నాం మూడో కూటమి అదొకటి ఉంది. ఆ కూటమి ఈరోజు వేదిక మీద ఫలానా లీడర్ ఉన్నారు, ఫలానా ఈ కూటమికి ఈ రూపం ఉందని మేము చెప్పలేకపోవచ్చు. కానీ దేశంలో మీరు గమనిస్తే గతంలో 2003లో ఎవరన్నా మీ దగ్గరికి వచ్చి మన్మోహన్ సింగ్ అనే వ్యక్తి ప్రధానమంత్రి అవుతారు, 10 ఏళ్ళు ఈ దేశాన్ని శాసిస్తారు, పరిపాలిస్తారంటే మీరు నవ్వేవాళ్ళు. 2010-11లో మీరు ఎవరి ముందు కన్నా వచ్చి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతారు 2014లో అంటే నవ్వే పరిస్థితి. ఈ దేశంలో అనూహ్యమైనవి, ఈ దేశంలో ఎవరు ఊహించనివి రాజకీయాల్లో చాలా జరిగినాయి. రేపటి రోజున నిజంగానే మనం ఆశించిన విధంగా 150-170 సీట్లు నాన్ కాంగ్రెస్ నాన్ బీజేపీ పార్టీలకు వస్తే ఒక నాన్ కాంగ్రెస్ నాన్ బీజేపీ వ్యక్తే ఈ దేశానికి నాయకత్వం వహించే అవకాశం స్పష్టంగా కనబడుతున్నది. ఇతరులు ఆల్వేస్ కాంగ్రెస్కి బీజేపీకి శక్తినిచ్చే బదులు ఒకసారి ప్రజలు ఎక్కడి వారు అక్కడ తమ ప్రాంతీయ పార్టీలకు ఓట్లు వేసుకుంటే డెఫినెట్గా రేపటి రోజున ఈ ప్రాంతీయ శక్తులే దేశాన్ని నడిపే పరిస్థితి ఉంటుంది. అంటే ఎన్నికల ఫలితాల తర్వాత యూపీఏతో ప్రయాణం చేసేవాళ్ళు కానీ, ఎన్డీఏతో ప్రయాణం చేసేవాళ్ళు కానీ వాళ్ళలో ఒక మార్పు వచ్చే అవకాశం ఉంది ఎన్నికల ఫలితాల తర్వాత వచ్చిన రిజల్ట్ని బట్టి అని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? యూపీఏలో ఉన్నవాళ్ళు ఎన్డీఏలో ఉన్నవాళ్ళు కాకుండానే 150-170 సీట్లు వచ్చే పరిస్థితి ఉంది. ఆ తదనంతరం జరిగే మార్పులు, తదనంతరం జరిగే పరిస్థితులు చూసినట్టయితే ఏమైనా జరగవచ్చు కదా దేశంలో. ఎంతసేపు కాంగ్రెస్ బీజేపీకి ఇతరులే సపోర్ట్ చేయాలా, వాళ్ళు ఇతరులకు సపోర్ట్ చేయాలనేది ఏం లేదా, ఏమైనా జరగవచ్చు. ఈ దేశంలో అసాధారణమైన గతంలో చాలా జరిగినాయి, మళ్ళీ కూడా జరగవచ్చు. అంటే ఉత్తర భారతదేశానికి చెందినటువంటి పార్టీలు వాళ్ళు అప్పర్ హ్యాండ్లో ఉంటారు, వాళ్ళకి ఎక్కువ స్థానాలు ఉన్నాయి. దక్షిణ భారతదేశానికి చెందినటువంటివి రావనేటువంటిది ఒక రాజకీయంగా ఉంది. దాంతోపాటు అనేక విషయాల్లో రైతుల గిట్టుబాటు ధరల విషయంలో కావచ్చు, లేదంటే ట్యాక్సులు ఎగవేత విషయంలో ఇక్కడికి అక్కడ కంపారిజన్ ఇప్పటికీ అటువంటిది ఉంది. బస్ రేపు పొద్దున భవిష్యత్తులో ఆ రకమైనటువంటి అప్పర్ హ్యాండ్ అవ్వాలి, ఈ ప్రాంతానికి చెందిన దక్షిణ భారతదేశానికి చెందిన వాళ్ళని రానివ్వడానికి రాకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం కూడా జరగచ్చు అనేటువంటిది ఇప్పటి నుంచి ఒక విశ్లేషణ, రాజకీయ విశ్లేషణ నడుస్తుంది. శ్రీనివాస్ గారు, మాకైతే టీఆర్ఎస్ పార్టీకి అయితే అట్లాంటి భావనలు లేవు. దేశం ఒకటే, అల్టిమేట్లీ భారతదేశమే దేశం. దక్షిణాది ఉత్తరాది అని మనం గిరిగీసుకొని కూర్చోవడం మంచిది కాదు. ఆ రకమైన ఆలోచన ధోరణి కూడా మంచిది కాదు. ఎందుకంటే అల్టిమేట్గా దేశం భారతదేశాన్ని మొత్తంగా కల్పించేది భారతీయత అనే భావన. ఆ భావనకు మేము అతీతం కాదు. కాబట్టే ఈరోజు ఒక మమతా బెనర్జీ గారిని కలుపుకునే ప్రయత్నం చేసిన, అఖిలేష్ యాదవ్ గారితో సంభాషించే ప్రయత్నం చేసిన, మాయావతి గారితో కలిసి ప్రయాణం చేసే ప్రయత్నం చేసిన, అందరినీ కలుపుకొని పోయే ప్రయత్నం చేస్తున్నాం తప్ప దక్షిణాది వర్సెస్ ఉత్తరాది అనే భావంతో ముందుకు పోలేము. అక్కడక్కడ నాయకులు జాతీయ స్థాయిలో చర్చ లేపుతున్నారు. వాళ్ళు ఎట్లా ఉండనండి, మనం మాత్రం అల్టిమేట్గా భారతీయత అనే భావనతోనే. ఎందుకంటే ఈరోజు కేసీఆర్ గారు లాంటి నాయకుడు డెఫినెట్గా నా విశ్వాసం అయితే ఇప్పుడు అల్టిమేట్గా ఈ రెండు జాతీయ పార్టీల కుట్ర ఏంటండి? అయితే రాహుల్ వర్సెస్ మోడీ అంటారు. ఏమి ఇద్దరు తప్ప ఇంక దేశంలో నాయకులు లేరా? రాహుల్ గాంధీ గారికి ఒక 44 సీట్లున్న రాహుల్ గాంధీ గారు లోక్సభలో ఈరోజు ఆయన కలలు కనవచ్చు ప్రధానమంత్రి కావాలని. అమేథీలో మున్సిపాలిటీ కూడా గెలుచుకోలేని రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావచ్చు అంట. కానీ రెండోసారి 4 కోట్ల మంది ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు ఈ దేశ ప్రధానిగా అర్హుడు కాదా? అంటే నేననేది ఏమంటే అల్టిమేట్గా రేపటి రోజున ఈ దేశ ప్రధానమంత్రి పదవికి దావేదారులు, అర్హులు చాలామంది ఉన్నారు. ఆ స్థాయి కలిగిన వాళ్ళు, సమర్థత కలిగిన వాళ్ళు, ఇంటలెక్చువల్ కెపాసిటీ కలిగిన వాళ్ళు కేసీఆర్ గారితో సహా ఉన్నారు. కానీ సీట్ల పరంగా చూసినప్పుడు మాత్రం ఏదో కాంగ్రెస్ చాలా పెద్దదని, బీజేపీ చాలా పెద్దదని ఒక ధోరణిలో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. ఈ దేశంలో ప్రాంతీయ పార్టీలు కూడా ఒక దగ్గరికి వచ్చినట్టయితే, ఒక ముద్దకు వచ్చినట్టయితే 150-170 సీట్లు మనకే ఉన్నట్టయితే వారి ఇరువురి కంటే మనమే పెద్ద శక్తిగా ఎదగవచ్చు అనేది తద్వారా అదేదో అధికారం కోసం, సీటు కోసం కాదు, తద్వారా రాష్ట్రాలను వేగంగా అభివృద్ధి చేసుకోవచ్చు. 71 ఏళ్లలో జరగనిది ఒక బృహత్తరమైన కార్యక్రమం, కొత్త పందాలు ప్రయత్నం చేయొచ్చు. అవసరమైతే జాతీయ పార్టీ కూడా ఏర్పాటు చేస్తామనేటువంటిది మీ పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కరీంనగర్లో ప్రకటించారు. బహుశా ఎన్నికల ఫలితాల తర్వాత మరింత వేగవంతమయ్యే అవకాశాలు ఉన్నాయి. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర టీఆర్ఎస్ అధినేత పోషించే అవకాశాలు ఉన్నాయని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డెఫినెట్గా. ఎందుకంటే మీరు ఇప్పుడు ఒకవేళ కాలం కలిసి వచ్చి మనం అనుకున్న విధంగా ఫెడరల్ ఫ్రంట్కి ఒక రూపం వచ్చి ఆ రూపంతో రేపు ఢిల్లీని నడిపే అవకాశం వస్తే డెఫినెట్గా మనం అనుకునే ఎజెండాని ముందుకు తీసుకెళ్ళొచ్చు.
అది కాని పక్షంలో కేసీఆర్ గారు ఎట్లయితే 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపించినప్పుడు తెలంగాణ వస్తుందని చెప్పినప్పుడు చాలామంది విశ్వాసం వ్యక్తం చేయలేదు. ఇప్పుడు కూడా ఒక జాతీయ పార్టీని స్థాపిస్తాం, జాతిలో ఒక స్పష్టమైన మార్పు తీసుకొస్తాం, తెలంగాణలో అమలవుతున్న కొన్ని అద్భుతమైన విధానాలు ఏవైతే దేశం మొత్తం కూడా గమనిస్తూ ఉందో వాటిని జాతీయ స్థాయిలో రేపటి రోజున మనం తీసుకొని వస్తామనే ఒక ఎజెండాతో కనుక ముందుకు పోయినట్టయితే దానికి ఆదరణ కూడా వచ్చే అవకాశం ఉంది. క్లాసిక్ ఎగ్జాంపుల్ రైతు బంధు. ఇవాళ కేసీఆర్ గారి ఆలోచన దేశానికి ఆచరణగా మారింది. 71 ఏళ్లలో ఏ ప్రధానమంత్రి ఏ ముఖ్యమంత్రి రైతు బంధు లాంటి పథకం గురించి ఆలోచించలేదు, రైతు బీమా గురించి ఆలోచించలేదు. కేసీఆర్ గారు తెలంగాణలో చేసిన తర్వాత ఇవాళ నరేంద్ర మోడీ గారు దాని నుంచి స్ఫూర్తి పొంది కాపీ కొట్టి పీఎం కిసాన్ పెట్టారు. తెల్లారు లేస్తే దుమ్మెత్తిపోస్తే చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నదాత సుఖీభవ అని ఆంధ్ర రైతులకు కూడా అంతో ఇంతో మేలు చేసే ప్రయత్నం చేస్తున్నారంటే డెఫినెట్గా అది కేసీఆర్ గారి క్రెడిట్ అని చెప్పక తప్పదు. జాతీయ స్థాయిలో మౌలిక మార్పులు రావాలి, అందుకనే జాతీయ రాజకీయాల్లోకి టీఆర్ఎస్ ప్రవేశిస్తుందని మీరు ఎన్నికల సందర్భంగా ప్రచారం చేస్తున్నారు. కానీ జాతీయ పార్టీలు అనుకుంటున్న ఒకళ్ళు మతము, దేశభక్తి, మరొకళ్ళు రాఫేలు, ఇట్లాంటివి ప్రధాన ఎజెండాగా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. బస్ వీటిని ఎట్లా ఓవర్కమ్ కావాలి మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ? దేశంలో సామాన్యుడిని అడిగితే మీరు ఎవరినైనా అడగండి, పార్టీలకు అతీతంగా అడిగితే మందిర్ కావాలా, మస్జిద్ కావాలంటే మంచినీళ్ళు కావాలంటారు. ఈ దేశంలో సామాన్యుడికి వీటితో పట్టలేదండి. సామాన్యుడు కోరుకుంటుంది తాగడానికి సురక్షితమైన నీరు, అందుబాటులో వైద్యం, మంచి నాణ్యమైన విద్య, పిల్లలు పెరిగిన తర్వాత ఉపాధి అవకాశాలు, ఉండడానికి కనీసం ఒక వసతి, ఇది కోరుకుంటున్నారు. ఇవి వదిలేసి విచిత్రమైన విన్యాసాలు చేస్తూ మందిరం అని, మస్జిద్ అని, రఫాయల్ అని, బోఫోర్స్ అని, చౌకీదార్ చోర్ హై అని ఒకరు, మ్యా ఠేకేదార్ హూ అని ఇంకొకరు, ఈ రకమైన వ్యవహారంతో ఏదైతే ప్రజల్ని గందరగోళపరిచే ప్రయత్నం చేస్తున్నారో దీనికి ఎక్కడో దగ్గర ప్రజల చైతన్యం వస్తుంది, తప్పకుండా చరమగీతం పాడతారు. ఎందుకంటే కావాల్సినన్ని మందిరాలు ఉన్నాయి, కావాల్సినన్ని మస్జిద్లు ఉన్నాయి ఈ దేశంలో. కొత్తగా దేవుళ్ళు ఏం కోరట్లేదు, ఎవరు వచ్చి వీళ్ళని కోరలేదు కలానది కట్టిమని. ఇంకోటి కట్టివ్వాలనుకుంటే కూడా సిన్సియర్గా కట్టివచ్చు, తప్పేం లేదు, అది కూడా తప్పని మేము ఎజెండాగా రాజకీయ ఎజెండాగా ఉండకూడదంట. రాజకీయంగా వాడుకోవడానికి, మనోభావాలను రెచ్చగొట్టడానికి, అసలు హిందుత్వాన్ని నినాదాన్ని రాజకీయ హిందుత్వంగా మార్చి ఆధ్యాత్మికత నుంచి దూరం చేసి రాజకీయ హిందుత్వ నినాదంగా మార్చి దానివల్ల ఓట్లు దండుకోవడానికి చేసే ప్రయత్నానికి మేము వ్యతిరేకం. ఆధ్యాత్మిక హిందుత్వానికి మేము వ్యతిరేకం ఎట్టి పరిస్థితుల్లో కాదు. మా ముఖ్యమంత్రి గారి కంటే ఈరోజు తాను నమ్మిన ధర్మాన్ని ఆచరించే వాళ్ళలో ఎవరున్నారని ముందు ఒక యాదాద్రిలో లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని తిరుమల తిరుపతికి దీటుగా కట్టినా, లేదా మొత్తం ఈ దేశంలోని కోట్లాది మంది హిందువుల మనసులను కొల్లగొట్టే విధంగా తాను నమ్మిన ధర్మాన్ని ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉంటూ కూడా ఒక ఆయత చండీయాగం చేసి వారందరినీ గౌరవించిన కేసీఆర్ గారి కంటే ధీరోదత్తంగా ఈ పనిచేసిన ముఖ్యమంత్రి కానీ రాజకీయ నాయకుడు కానీ ఈ దేశంలో నాకు తెలిసిన నాయకులు ఎవరు లేరు. అంటే హిందుత్వం అనేది మీరు కేవలం ఎన్నికలప్పుడే గుర్తొచ్చి ఎన్నికలప్పుడు తీసి మీ అమల పదవుల నుంచి తీసి అస్త్రంగా వాడతామంటే దానికి మేము వ్యతిరేకం. రైట్. అంటే బీజేపీ బీ టీం అని కూడా కాంగ్రెస్ పదే ప్రచారం చేస్తుంది. బస్ మైనార్టీ ఓట్ బ్యాంక్ దృష్టిలో పెట్టుకున్నా మరొకటి దీన్ని ఎట్లా ఫేస్? మేము సమాజాన్ని హిందువులుగా, ముస్లింలుగా, క్రిస్టియన్లుగా చూసే చిల్లర పని మేము చేయబోము. పేదవాడు పేదవాడే, ఏ మతమైనా ఏ కులమైనా పేదవాడు. అగ్రవర్ణాల్లో ఉండే పేదలు పేదవాడే, దళితులుగా గిరిజనులుగా ఉండే కులాల్లో ఉండే పేదవారే, మైనారిటీలో ఉంటే కూడా పేదవారే. కాబట్టే మేము ఈరోజు ఒక కానుక ఇవ్వదలుచుకుంటే ఎవరైనా పేదవాళ్ళు ఎప్పుడైనా కూడా, పేదవారైనా మంచివారైనా, ఉన్నతంగా సంపన్నులైనా ఎవరైనా అల్టిమేట్గా పండుగ వస్తే కొత్త బట్టలు కోరుకుంటారు, ఇంట్లో అందరూ సంతోషంగా సంబరంగా గడపాలని కోరుకుంటారు. అట్లాంటప్పుడు క్రిస్మస్ అయినా, రంజాన్ అయినా, దసరా అయినా పేదవాడికి ఎవరికైనా ఒక చిన్న కానుక ఇచ్చే ప్రయత్నం చేసింది మా ప్రభుత్వం. కళ్యాణ లక్ష్మి అని మరి ఇతరులకు పెడితే షాదీ ముబారక్ అని కొంత మైనారిటీ సోదరులు క్రిస్టియన్లు కానీ ముస్లింలకు కానీ అది పెట్టాం. అంటే ఏది చేసినా పేదరికాన్ని పారదోలే కోణంలో ఆలోచించాం తప్ప మతం కోణంలో ఎప్పుడు ఆలోచించలేదు. రెండోది, కొంతమంది వచ్చి కాంగ్రెస్ ప్రెసిడెంట్ వచ్చి బీజేపీ బీ టీం అంటారు, నరేంద్ర మోడీ గారు వచ్చి మీరు కాంగ్రెస్ బీ టీం అంటారు. ఈ కుట్ర ఏంటంటే శ్రీనివాస్ గారు, అంటే ఈ దేశంలో ఏ ప్రాంతీయ పార్టీ అయినా ఎవరో ఒకరికి తొత్తుగా ఉండాలి, ఇద్దరిలో ఎవరో ఒకరికి తొత్తుగా ఉండాలి, ఆట మా ఇద్దరి మధ్యనే సాగాలి తప్ప వీళ్ళు స్వతంత్రంగా ఎదగకూడదు అనేది కుట్ర. మేము వాళ్ళ బీ టీము కాదు, వీళ్ళ బీ టీము కాదు, మేము తెలంగాణ ప్రజల ఏ టీము, తెలంగాణ ప్రజల ట్రూ టీం. మేము ఇద్దరికి ఎవరికి సబార్డినేట్స్ కాదు, ఎవరికి తొత్తులం కాదు. మేము తెలంగాణ ప్రజలకు మేము వారికి జవాబుదారి, వారి ఆధీనంలో వారి ఆకాంక్షకు అనుగుణంగా నడిచే పార్టీ తప్ప టీఆర్ఎస్ ఈ రెండు పార్టీలతో మాకు సమదూరమే ఉంది. ఆ రెండు పార్టీలతో సైద్ధాంతికంగా చాలా విభేదాలు. విభజన హామీల విషయంలో పోరాడలేకపోయింది కేంద్రంతో, జాతీయ హోదా సాధించలేకపోయింది అనేటువంటిది ఎన్నికల ప్రచార సందర్భంగా మీ ప్రత్యర్థులు దాన్నే ముందుకు తీసుకొస్తారు. ఎగ్జాక్ట్లీ, మేము ప్రజలకు కూడా అదే చెప్తా ఉన్నాం. 2014లో మోడీ గారు ఏదో ఉద్ధరిస్తారని ఏకపక్షంగా ప్రజలు ఆయన కోట్లేశారు, సికింద్రాబాద్ ప్రజలతో సహా. కానీ మోడీ గారు ఏమీ చేయలేదని తెలిసిన తర్వాత ఈరోజు దేశంలో ఒక స్పష్టత ఉంది. ఏమని? ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రతి ఎంపీ సీటు కీలకం కాబోతుంది రేపు. అందుకే పాలమూరు ఎత్తిపోతల పథకానికి కానీ, కాళేశ్వరానికి కానీ జాతీయ హోదా రావాలన్నా,
బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ రావాలన్నా, ITIR రావాలన్నా, మన ఇంటి బిడ్డలు తెలంగాణ ఇంటి పార్టీ టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఈ పార్టీకి ఓట్లు వేయకుండా ఇంకొకరికి ఓట్లు వేస్తే మందికి ఓట్లేసి శక్తిని వాళ్ళకిచ్చి మళ్ళీ దండం పెట్టి దరఖాస్తులు ఇచ్చుకునే పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి రాకుండా మన గులాబీ సైనికులనే పార్లమెంటుకు పంపి రేపటి రోజున కేసీఆర్ గారికి మరింత శక్తినిచ్చి ఢిల్లీలో ఆ శక్తితో కేంద్రం మెడలు వంచాలనేది మా ప్రయత్నం. రేపు సంకీర్ణ ప్రభుత్వం ఎట్లాగూ ఉంటుంది, అది నాన్ కాంగ్రెస్ నాన్ బీజేపీ ప్రభుత్వం అనేది మా ప్రయత్నం. అందులో ప్రముఖ పాత్ర పోషించే అవకాశం మన పార్టీ ఎంపీలకే వచ్చినప్పుడు సహజంగా జాతీయ హోదా వస్తుంది, కొత్త రైలు మార్గాలు వస్తాయి, కొత్తగా ప్రాజెక్టులు తెచ్చుకునే అవకాశం కూడా ఉంటుంది. రైట్, పక్క రాష్ట్రానికి సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ప్రచార అస్త్రం మీ పార్టీ అధినేత, మీ పార్టీకి సంబంధించిన విమర్శలు పరంపర కొనసాగుతున్న రోజు అది తప్ప ఇంకో ఎజెండా కూడా కనపట్లేదు. ఎందుకు ఇటువంటి పరిణామం చోటు చేసుకుంది? ఎందుకు టీఆర్ఎస్ని చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ టార్గెట్ చేశాడని మీరు అనుకుంటున్నారు? దాన్ని ఇంటలెక్చువల్ బ్యాంక్రప్టసీ అంటారు. అంటే రాజకీయ భావదారిద్ర్యం, చేసిందేమీ లేక చెప్పుకునేదానికి. ఆంధ్రాలో 5 ఏళ్లలో ఏమీ చేయలేదు కాబట్టి, గ్రాఫిక్స్ మాయాజాలంతో నెట్టుకొచ్చారు కాబట్టి, ఇప్పుడు కొత్తగా చెప్పిందేమీ లేవు కాబట్టి, ఆంధ్ర ప్రజలు చైతన్యవంతులు కాబట్టి ఏదో ఒకటి చేసి గందరగోళం సృష్టించాలి, భావోద్వేగాలు రెచ్చగొట్టాలని చెప్పి ఈరోజు కేసీఆర్ గారి మీద ప్రతిరోజు దుమ్మెత్తిపోస్తున్నారు. నేను చంద్రబాబు నాయుడు గారిని ఒకటే అడుగుతున్నా, టీఆర్ఎస్ని ఇవాళ ఇన్ని తిట్టిపోస్తున్నారు, మరి 2 నెలల కింద టీఆర్ఎస్తో పొత్తు కోసం ఎందుకు తాతాలాడారు? 2 నెలల కింద ఆయనే వచ్చి అడిగారు కదా, మేము అడగలేదు, మేము తిరస్కరిస్తేనే కదా ఇవాళ అన్ని తిడుతున్నారు. అంటే 2 నెలల కింద మీతో పొత్తు కొప్పుకుంటే మంచివాళ్ళం, మీతో పొత్తు కొప్పుకోలేదు కాబట్టి ఈరోజు దుర్మార్గులం రాక్షసులం అయిపోయామని ఆంధ్ర ప్రజల ముందు తిట్టే ప్రయత్నం చేస్తున్నారు. రెండోది మర్చిపోతున్నారు ఆయన. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు టీఆర్ఎస్ ఆంధ్రాలో పోటీ చేయడం లేదు. పోటీ చేయని టీఆర్ఎస్ని బూచిగా చూపెట్టి మాకు జగన్మోహన్ రెడ్డి గారికి లేని ఒక సంబంధాన్ని అంటగట్టి మీరు దేశం మీద పడి నోటికి వచ్చినట్టు మీరు విమర్శిస్తానంటే అది మీ విఘ్నతకు సంబంధించిన విషయం. వయసులో పెద్దవారు, ఆయన ఎక్కువ అంటే కూడా బాగోదు. ఆయన మాట్లాడాల్సింది ఈరోజు ఆయన రాజకీయ ప్రత్యర్థుల మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, కేఏ పాల్ గారి మీద, వారి మీద మాట్లాడాలి. ఆయనకి ఎందుకు ఓటేసుకోవాలో చెప్పుకోవాలి. అంతేగాని కేసీఆర్ గారి మీద పడి తెల్లారి లేస్తే ఆయన మీద విమర్శలు చేస్తే 4 ఓట్లు రాలుతాయి అనుకుంటున్నారు. ఒక మాట నేను గుర్తు చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారికి, ఆంధ్ర ప్రజలకు కూడా. ఇక్కడ తెలంగాణలో ఒక ఆయన అంటారు ఆంధ్రులను కొడుతున్నారంటారు. అయ్యా, మీ అందరి ఆస్తులు ఇక్కడే ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారికి 370 కోట్ల ఆస్తుందని లోకేష్ గారు డిక్లేర్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి 300 కోట్ల ఆస్తుందని ఆయన డిక్లేర్ చేసుకున్నారు. అందరి ఆస్తులు ఇక్కడే ఉన్నాయి. మరి మీ పెద్ద పెద్ద నాయకులకి, మీ రాజకీయ పార్టీల అధినేతల ఆస్తులకి ఇబ్బంది లేనప్పుడు సామాన్య ఆంధ్ర ప్రజలకు ఎక్కడ ఇబ్బంది ఉంది ఇక్కడ? ఒకవేళ నిజంగా ఇబ్బంది ఉన్నమాట వాస్తవమే అయితే హైదరాబాద్లోని సీమాంధ్ర ప్రజలు నిజంగా టీఆర్ఎస్ని గెలిపిస్తారండి? GHMCలో కానీ తర్వాత మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో కానీ వాళ్ళ ఆశీర్వాదం లేకుండానే గెలిచాము ఇంత పెద్ద పెద్ద మెజారిటీలతో. కాబట్టి ఈ డొల్ల వాదన, ఈ రాజకీయ భావదారిద్ర్యంతో కూడిన విమర్శలు, వీటిని మాకు దీవెనలుగానే తీసుకుంటాం. మాకేం అభ్యంతరం లేదు, ఆయన ఏం మాట్లాడుకున్నా పర్లేదు. రైట్, అంటే బ్యాలెట్ అయితే గెలుపు మాది, ఈవీఎంలు అయితే గెలుపు టీఆర్ఎస్ది అనేటువంటిది ఈ 2-3 ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత పదే పదే ప్రచారం మీ ప్రత్యర్థులు. అంటే టీఆర్ఎస్ ఫీల్డ్లో ఉంటే కదండి. ఇప్పుడు మన జరిగిన ఎన్నికల్లో, ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేము ఎవరికి బీఫామ్ ఇవ్వలేదు. ఇవ్వనప్పుడు ఒక్క ఎమ్మెల్సీ సీటు గెలిచి సంకలు కుదుక్కుంటాను, దాన్ని ఒక పెద్ద విజయం కింద చూపెట్టుకుంటా అంటే అది వారి ఇష్టం, మాకేం అభ్యంతరం లేదు. ఇంకోటి, వారు కోరుకున్నట్టు వారు ఎలక్షన్ కమిషన్కు నివేదించవచ్చు, వారి జాతీయ పార్టీ నివేదించి బ్యాలెట్తో పెట్టమనండి ఎన్నికలు. మేము రెడీ, మేము ఇదివరకు కొట్లాడలేదా బ్యాలెట్తో? రైట్, తెలంగాణలో తెలుగుదేశం శాఖ ముగిసిందా, ఇంకా ఏమన్నా ఉందని మీరు అంచనా వేస్తున్నారు? తెలుగుదేశం పార్టీ అంటే ఇది నిజంగా నేను ఏదో వాళ్ళని హేళన చేయడానికి ఇంకోదానికి అనట్లేదు. రాజకీయ చరిత్రలో ఒక మలుపు తిరిగినప్పుడు కొన్ని జరుగుతాయి, అనివార్యంగా జరిగే పరిణామం ఇది. ఆంధ్రప్రదేశ్లో ఆ పార్టీ అధ్యక్షుడు అక్కడ ముఖ్యమంత్రిగా ఉంటూ ఇంకో రాష్ట్రంలో మేము విన్యాసాలు చేస్తాం, అది కూడా వేరుపడిన రాష్ట్రంలో అంటే అది కుదరని పని. అది గతంలో మనం బీహార్లో చూసాం. ఎప్పుడైతే జార్ఖండ్ ఏర్పడ్డదో ఆర్జేడీ అక్కడ కనుమరుగైంది. ఇక్కడ కూడా జరుగుతుంది. అదేదో పెద్ద విశేషంగా ఆయన చెప్పుకోవాల్సిన పని లేదు, కానీ అనివార్యంగా చరిత్రలో చరిత్ర ఒక మలుపు తిరిగినప్పుడు జరిగే సంఘటనగా చూడాలి తప్ప దాన్ని ఏదో మనం పెద్దగా ఊహించుకోవాల్సిన పని లేదు. కానీ ఇన్ని రోజులు ఇక్కడ ఏదో ఉంది మాకని తాపత్రయపడిన తెలుగుదేశం పార్టీ మొత్తానికి ఫైనల్గా గుర్తించి ఇంకా మేము పోటీ చేసే పరిస్థితి లేదు, ప్రజల్లో డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితి లేదని గుర్తించడం శుభపరిణామం తెలంగాణ సమాజానికి. ఎందుకంటే ఇంకా సమాజాన్ని వేరు చేసే ప్రయత్నం, కులాల పేరిట, మతాల పేరిట, పార్టీల పేరిట ఎక్కడో దగ్గర ఒక ఫుల్ స్టాప్ పెడతామనే ఒక ఆలోచన వచ్చినందుకు వారికి ఇప్పటికైనా జ్ఞానోదయం కలిగినందుకు ధన్యవాదాలు. రైట్, ఇక ఇంకొక అంశం, కాంగ్రెస్ పార్టీ నుంచి పార్టీలో చేరుతున్నటువంటి ఎమ్మెల్యేల మీద వాళ్ళు ఇష్టపూర్వకంగా చేరుతున్నారా, లేదంటే మీరు ప్రోత్సహిస్తున్నారా? చర్చ అయితే రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది, దీని మీద మీరే? శ్రీనివాస్ గారు, 2-3 విషయాలున్నాయండి. రాజకీయాల్లో చేరికలు అత్యంత సహజంగా జరిగే కార్యక్రమాలు. ఎన్నికలప్పుడు ముఖ్యంగా ఈ వేగం పుంజుకుంటాయి. ఇప్పుడు ఉదాహరణకి మన శాసనసభ ఎన్నికలు జరిగినాయి. శాసనసభ ఎన్నికలప్పుడు మా పార్టీ ఎంపీ గారు ఒక ఆయన, చేవెళ్ళ ఎంపీ గారు, ఆయనతో కూడా ఒక 4 ఎమ్మెల్సీలు కూడా పోయి కాంగ్రెస్లో చేరారు. మేమేం చేసాం ఆ రోజు? మేము గంతులెక్కి మిద్దెలెక్కి అరిచినాం, అయ్యో ప్రజాస్వామ్యం కూని అయిపోయింది, ఏదో ఒక అప్రచారం జరిగిపోయిందని. పార్టీలు మారుతారు,
ఇప్పుడు అట్లాగే ఇప్పుడు ఇక్కడ పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి, కొంతమంది శాసనసభ్యులు చేరుతున్నారు. నేను అనేది ఏమంటే ఇప్పుడు వాళ్ళు కొంత చాలా నిందాపూర్వకంగా చాలా దారుణంగా మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నాయకులు. ఎంత కొన్నారు అంటాడు ఒక ఆయన. మరి నేను అడగాల, చేవెళ్ళ ఎంపీని ఎంత కొన్నారు, మా ఎమ్మెల్సీలను ఎంత కొన్నారు, ఏమైనా పట్టిక ఏమైనా ఉంటే చెప్పండి ప్రజలకని నేను కూడా అడగొచ్చు కదా. అంటే రోజు రాహుల్ గాంధీ గారు ఒక బీజేపీ ఎంపీకి ఢిల్లీలో కండువా కప్పుతున్నారు, మరి ఆయన కొంటున్నారా, బేరసరాలు జరుగుతున్నాయా? అంటే ఈ రకంగా మాట్లాడడం వల్ల ఆల్రెడీ రాజకీయ నాయకులు అంటే చులకన బాగుంది ప్రజలు, ఇంకా దిగజార్చుకోవడం మనది మనమే. అసలు ఈ దేశంలో రాజకీయ ఫిరాయింపులకు నాంది ప్రస్తావన చేసిందే కాంగ్రెస్ పార్టీ, ఆయారాం గయారాం సంస్కృతిని తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఇలా నీవు నేర్పిన విద్య నీరజాక్ష అని దేశం మొత్తం కూడా, దేశంలోని ఇతర రాజకీయ పార్టీలు కూడా వారు చూపిన బాటలు నడుస్తున్నాయి. ఎవరు నిందిస్తారు? వాళ్ళు సేవ్ డెమోక్రసీ అంటారు వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు. నేను అడుగుతున్నా, సేవ్ డెమోక్రసీ కాదు, సేవ్ కాంగ్రెస్ అని పెట్టుకోండి. కాంగ్రెస్ని ప్రజలు కూడా కాపాడరు, మీకు నాయకులు కూడా కాపాడలేని పరిస్థితులు ఉన్నారు. కాబట్టి మీరు ఆత్మవిమర్శ చేసుకోండి, ఎక్కడ లోపించింది మీ నాయకత్వం పట్ల విశ్వాసం, ఏ విధానాల్లో ఫెయిల్ అయ్యారో అది చూసుకొని సవరించుకుంటే మంచిది. రైట్. చివరిగా వస్తే దేశ రాజకీయాలు, ఎన్నికల ఫలితాల తర్వాత దేశ రాజకీయాల్లో కీలక భూమిక టీఆర్ఎస్ పోషిస్తుంది. తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో ఎటువంటి పరిణామాలు ఉంటాయి? నాకు తెలిసి దేశ రాజకీయాల్లో డెఫినెట్గా కేసీఆర్ గారు ఒక చెరగని ముద్ర వేయబోతా ఉన్నారు. ఎందుకంటే అల్టిమేట్గా రేపటి కేంద్ర ప్రభుత్వంలో టీఆర్ఎస్ ఈ ఫెడరల్ కూటమి డెఫినెట్గా ఒక స్పష్టమైన ముద్ర, తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ నమూనా ఏదైతుందో దేశం ముందు ఆవిష్కరించే అవకాశం ఉంది. ఇది కాకుండా రాష్ట్రంలో కూడా ఇప్పటికే రన్నింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు ఇంకా వేగవంతంగా పూర్తి చేయాలి. తెలంగాణ అప్పుడెప్పుడో దాశరథి గారు అన్నట్టు 1,00,00,000 ఎకరాల మాగాణం కాదు, 1,00,00,000 ఎకరాల వీణ కాదు, 1,00,00,000 ఎకరాల మాగాణం కావాలి అనే స్పిరిట్తో కేసీఆర్ గారు చేస్తున్న ప్రయత్నం ఫలించాలి. దాంతోపాటు మిషన్ భగీరథ పూర్తవ్వాలి, కరెంట్ ఇంకా బ్రహ్మాండంగా రావాలి, కొత్తగా ఉపాధి అవకాశాలు పిల్లలకి రావాలి. ఆయన ఆశయం, ఆయన పట్టుదల ఫలించాలని సామాన్యులు తెలంగాణలో కోరుకుంటున్నారు, సామాన్య రైతులు కోరుకుంటున్నారు. అవినీతికి ఆస్కారం లేని పారదర్శకమైన ప్రభుత్వాన్ని, సామాన్యుడికి అవినీతితో ఇబ్బంది లేని ఒక పరిస్థితిని తీసుకురావాలనే ప్రయత్నం ఏదైతే ఉందో అది ఫలవంతం తెలంగాణలో కావాలి, భారతదేశం మొత్తం కావాలని కోరుకుందాం. తెలంగాణ ఓటర్స్కి మీరు చివరిగా ఏం సందేశం? మేము వారికి చెప్పేది ఒకటే, అల్టిమేట్గా మీరు కేసీఆర్ గారి మీద ప్రేమతో వారికి తిరిగి రాష్ట్ర ముఖ్యమంత్రిగా 3 నెలల కింద అవకాశం ఇచ్చారు. ఈసారి కేసీఆర్ గారి ముద్ర, కేసీఆర్ గారి నాయకత్వం దేశానికి దిశానిర్దేశం అవసరం అనే స్థాయిలో మీ తీర్పుతో, సారు కారు 16 అనే నినాదంతో మేము ముందుకు వస్తున్నాం. మీ దగ్గరికి మీ ఆశీర్వాదాన్ని కోరుతున్నాం. మీ ఆశీర్వాదంతో తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ నమూనాని దేశానికి పరిచయం చేద్దాం. ఒకప్పుడు బెంగాల్లో ఏదైతే వాట్ బెంగాల్ థింక్స్ టుడే ఇండియా విల్ థింక్ టుమారో అనేవారు, వాట్ తెలంగాణ థింక్స్ టుడే ఇండియా విల్ థింక్ టుమారో అన్న చందాన తెలంగాణ ప్రజలు గర్వపడే విధంగా మీ తీర్పుతో దేశం మొత్తం ముందు కూడా ఒక ఆదర్శవంతమైన నమూనాను ఆవిష్కరిస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ అందరూ ఏప్రిల్ 11 నాడు దయచేసి కారు గుర్తు మీద ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ కేటీఆర్ గారు. ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరియు స్పెషల్ ఇంటర్వ్యూలో కలుద్దాం. చూస్తాం తెలంగాణ గురించి టీవీ న్యూస్.